నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం ముఖ్యంగా చాలా వీడియోస్ చేసుకున్నప్పటికీ భావాధిపతుల దశలు నడుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు అనేవి మనకి బేసికల్గా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే కొంత మనకి ఫలిత భాగంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి గ్రహదశలు నేర్చుకున్నాము. కొంత ఆ గ్రహాలు ఎటువంటివి ఇస్తూ ఉంటాయని. అలాగే మహర్దశలు చెప్పుకోలేదు, కానీ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నక్షత్రాలు ఎలాంటివి ఇస్తాయి, లగ్నాలు ఏ విధంగా ఉంటాయి, ద్వాదశ లగ్నాలు, ద్వాదశ భావాలు, అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం చాలా వీడియోస్. అప్పుడే మనం కొంత దీని మీద అధ్యయనం చేసుకున్నట్టయితే మనకి సరిపోయేది. మనకిప్పుడు ద్వాదశ భావాధిపతులు వాటి మహర్దశలు నడుస్తున్నప్పుడు బేసికల్గా ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. గత వీడియోలుగా 3 వీడియోలుగా లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో చతుర్థాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చతుర్థాధిపతి ముఖ్యంగా ఎవరి గురించి చెప్తారయ్యా అంటే మన ప్రాథమిక విద్య గురించి చెప్తారు. అలాగే మనకి ఉండే కంఫర్ట్స్, మనకి ఎంత మనం లగ్జరీస్ అనుభవిస్తాము, అలాగే మనం ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటాము అనే అంశాన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే మనకి ఉన్న వాహనాలు, కొంతమంది చూడండి 1, 2, 3, 4 వాహనాలు అనేవి ఉంటాయి. రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు వాహనాలు అనేవి కూడా. వీటి గురించి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ భావాధిపతి ఏం చెప్తున్నారు అనే అంశాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇల్లు, కొంతమంది ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఇల్లు కొనుక్కోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చతుర్థాధిపతి మనకి వీటన్నిటికీ కారకుడు. మంచి ఫుడ్, అలాగే వేళపట్టున మనకి సమయానికి, అలాగే వేళపట్టున మంచి భోజనం దొరుకుతుంది అంటే అది కూడా పూర్వపుణ్యమే. ఎందుకంటే చాలామంది తిండి లేక చాలామంది అభాగ్యులు ఉన్నారు మన భారతదేశంలో. కాబట్టి అదంతా కూడా వారి ఎప్పుడో పూర్వజన్మ సుకృతం. పెట్టి పుట్టాడురా బాబు అంటూ ఉంటాం కొంతమందిని. అంటే వారిని చూసి అసూయ చెందటమో, లేదా వారిని ఏదో మనం ఇది చేయటమో, దిష్టిలాగా పెట్టడమో కాదు. కొంతమంది అలా అంటూ ఉంటారు. కొంతమంది ఏ పని చేసినా చేయకపోయినా సమయానికి అన్నీ కూడా అలా గడిచిపోతూ ఉంటాయి. అది వారి పూర్వజన్మ సుకృతం, వారు చేసుకున్న పుణ్యం. ఒకవేళ అతను సంపాదిస్తున్నాడా, సంపాదించకపోయినా సరే చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు వంశపారంపర్యంగా ఇచ్చిన ఆస్తి, లేదా వారు ఉన్నంత వరకు ఆ సంపాదన వారి మీద గడపటము, తర్వాత వివాహానంతరము ఆ భార్య ద్వారా వచ్చే ఆదాయము, లేదా భార్య సంపన్నురాలై వచ్చిన భార్యతో ఇలా గడపటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది వారి స్వయంకృతంగా వారు సంపాదించటం, లగ్న సప్తమ దశమాధిపత్యాల బట్టి మళ్ళీ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ చతుర్థాధిపతి మంచిగా ఉన్నప్పుడు, ఉచ్చస్థానంలో కానీ, దిగ్బలం చెందినప్పుడు కానీ, పాపకత్తిరి లేకుండా శుభకత్తిరిలో ఉన్నప్పుడు కానీ ఇలా మనకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ దశలో వాహనాలు అనేవి కొనుక్కోవటము, నూతన ఇళ్ళు అనేవి కొనుక్కోవటము, జీవితంలో అభివృద్ధి చెందటము, ఒక ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి సాధించటము, ప్రమోషన్స్ అనేవి వీరికి రావటము, అలాగే తల్లి ఆరోగ్యము, తల్లికి దగ్గరగా ఉండటము, ఇవన్నీ కూడా మంచి జరిగే అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సరైన సమయానికి భోజనము, వసతి సదుపాయాలు, పెద్ద పెద్ద గృహాలు నిర్మించుకోవటం, అలాగే వాహనాలు కొత్తవి కొనుక్కోవటము ఈ దశల్లో అనేది జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతి బేసికల్గా మనకి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఆయన ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని మనం బట్టి మళ్ళీ ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. మనతో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ కూడా మంచి లాభాలు అని చెప్పని మనకి చెప్పారు. వ్యవసాయ పరంగా కూడా వీరికి మంచి జరుగుతుంది. పంట భూములు కొనుక్కోవటం, లేదా కొంత రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఈ దశలో వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి దాని మీద ధనం అనేది సంపాదిస్తూ ఉండటము. ఈ చతుర్థాధిపతి మరి ఎక్కడ ఉన్నారు, ఎవరిని చూస్తున్నారు, చతుర్థాన్నే చూస్తున్నారా, చతుర్థంలోనే ఉన్నారా, దీన్ని బట్టి ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటుంది. కొంత వ్యవసాయ భూమి కొనుక్కోవటము, కొంత ఇళ్ల స్థలాలు కొనటం, వాటిని అమ్మటం, వాటి ద్వారా ఆర్జించటము అనేది కూడా
ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నూతన గృహము, మంచి లాభాలు, సహాయము, బంధుజనులతో కూడా సహాయ సహకారాలు. చిన్న వయసులో వచ్చినట్టయితే వీరి వృత్తి, ఉద్యోగం, అదే చదువు అంతా కూడా ప్రాథమిక విద్య అనేది కూడా జరుగుతూ ఉంటుంది, మంచిగా జరుగుతుంది. తర్వాత నడి వయసుకు వచ్చినప్పుడు జరిగితే కనుక, ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకుంటే లగ్న చతుర్థాధిపత్యం, మిథున లగ్నం తీసుకుంటే లగ్న చతుర్థాధిపత్యం, ఇది వచ్చినప్పుడు ఈ రకంగా వీరికి మంచి జరగటము, ఉద్యోగ స్థానంలో కూడా అభివృద్ధిలోకి రావటము, దినదినాభివృద్ధి చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫలితాలు అనేవి కూడా మంచిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఆ చతుర్థాధిపతి కొంచెం బలహీనపడి, నిర్వీర్యమై, నీచపడి, శక్తి లేనప్పుడు ఇటువంటి దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి. అతను సరైన ఇబ్బందులు అన్నీ కూడా పడుతూ ఉంటాం. సరైన ఇల్లు అనేది లేకపోవటం, కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు కానీ సొంత ఇంట్లో ఉండలేని పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. అది ట్రాన్స్ఫర్స్ బట్టి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ ఎక్కువ కాలం ఉండలేని పరిస్థితి అయితే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చిపోవటం, ఇలాంటి పరిస్థితి అయితే కనుక వారికి ఉంటుంది. లేదా వారు ఉన్న స్థానాల్లో అక్కడ దగ్గరగా ఉద్యోగ స్థానాల్లో అద్దెకుంటూ ఇది ఎవరికో మళ్ళీ అద్దెకిస్తుంటారు. కొంతకాలం అయిన తర్వాత దాన్ని అమ్మేసుకుంటారు. అంటే ఇల్లు కూడా ఒక యోగం అండి. ఏదైనా సరే మనము విదేశం వెళ్ళాలన్నా, వివాహం అన్నా, ఇల్లు అయినా, మనం ఏదైనా సరే, ఉద్యోగమైనా మన జాతకంలో యోగాన్ని బట్టే మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించుకున్నట్టయితే మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే చతుర్థాధిపతి దశ, ఆ దశలో మనకి శత్రుదశ అయినట్టయితే ఒకంత మాతృక్లేశము, అంటే తల్లికి కాస్త అనారోగ్యము, ఇబ్బంది, ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ మహర్దశలో వారు కాలం చేయటం కూడా ఉంటారు. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే శుక్రుడిని మనం తీసుకుంటే చతుర్థ లాభాధిపతి దశ, ఈ దశ వచ్చినట్టయితే వారికి ఆ సమయంలో ఇలాంటి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక లగ్నం వారికి తల్లికి, అంటే తల్లిదండ్రులు ఒక్కొక్కసారి కాలం చేస్తూ ఉంటారు. వీటిని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడు అంటే, భాగ్యాధిపతి దశ నడుస్తున్నప్పుడు తండ్రికి, తల్లికి ఇబ్బంది, చతుర్థాధిపతి తల్లికి, ముఖ్యంగా ఏలినాటి శని మహర్దశ, రాహు మహర్దశ నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పితృకార్యాలు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం కర్కాటక లగ్నానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీటికి సరిపోతుంది. అలాగే గృహమునందు పీడ, ఎప్పుడు కూడా ఇబ్బందులు అవి రావటం, భూ నష్టము, కొనుక్కున్న అమ్మేసేయటము, చతుర్థాధిపతి సరిగా లేకపోతే ఏమవుతుందంటే కొంటాం కానీ దాన్ని మనం అనుభవించలేం. వాహనాలు కొంటాం కానీ దానివల్ల ప్రమాదాలు జరగటం, ఇబ్బంది అనేది రావటం, ఒకవేళ ఇంటిలో కూడా కొంటాము, అమ్మేయటము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మనకి వ్యవసాయ భూమి ఏదైనా ఉంటే దాన్ని అమ్మేయటం, పశువులు, వీటన్నిటిని కూడా అమ్ముకోవటము. కొంతమందికి జలగండం కూడా ఉంటుంది. నీటిని కూడా మనం ఇక్కడ చతుర్థంలో చూస్తూ ఉంటాం. కాబట్టి కొంతమంది నీటిలో మునిగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ భావాధిపతి ఎలా ఉన్నారు, ఆ భావాన్ని ఎవరు చూస్తున్నారు అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని మనం చెప్పాలి. మనం ఇక్కడ ప్రాథమికమైన అంశాలు మాత్రమే ఇక్కడ చెప్పుకోవడానికి వీలుంటుంది. కొన్ని వారి వ్యక్తిగత జాతకాన్ని చూసినట్టయితే ఆ చతుర్థంలో ఎవరున్నారు, ఆ చతుర్థాధిపతిని ఎవరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి చతుర్థంలో ఎవరో ఒకరు ఉండాలని లేదు. వారు జన్మించిన సమయానికి వారి లగ్నాన్ని బట్టి ఆ గ్రహస్థితి మారుతూ ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి ఈరోజు ఉంటుంది, కానీ లగ్నాలు 12 లగ్నాలు ఉన్నాయి. కాబట్టి ఆ లగ్నాత్తు ఆ గ్రహానికి వచ్చిన ఆధిపత్యం, ఒక గ్రహాన్ని చూసే ఆధిపత్యం, లగ్నాన్ని బట్టి చతుర్థ స్థానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు, ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు, ఆ చతుర్థంలో ఎవరు ఉన్నారు, ఆ భావాధిపతికి మరి వేరే ఆధిపత్యం ఏది వచ్చింది. ఒక్కొక్కసారి చూసుకుంటే మనం చూసినట్టయితే లగ్న చతుర్థాధిపత్యం మిథునానికి ధనస్సు ఇలా వస్తుంది. ఉదాహరణకి మీనం తీసుకున్నాం అనుకోండి, చతుర్థాధిపత్యం వచ్చి మిథునం అవుతుంది. అలాగే ఇక్కడ కన్యకి తీసుకున్నాం అనుకోండి, చతుర్థాధిపత్యం వచ్చి ధనస్సు అవుతుంది. ఇలా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి లగ్న చతుర్థాధిపత్యాలు రావచ్చు, లగ్న దశమాధిపత్యాలు రావచ్చు ఒక్కొక్క గ్రహానికి. సో ఆ ఆధిపత్యాలని బట్టి మనం ఫలితము, ఆ గ్రహం ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి ఫలితము, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నది అనే దాన్ని బట్టి ఫలితము, పంచప్రాకార సంబంధాలు, కేంద్రకోణ సంబంధాలు ఏమైనా ఉన్నాయా, ఎవరు చూస్తున్నారు, అలాగే మనం షడ్బలాలని కూడా పరిశీలించుకునే మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. ఎందువల్ల అంటే మనదంతా కూడా మహర్దశ సిస్టమ్. సరే, కొంత ప్రత్యేకమైన నాడీ సిస్టమ్ అని కొంతమంది
రకరకాలు అనేవి కూడా మనకి ఉన్నాయి. కేపీ సిస్టమ్ అని ఎవరు చెప్పే దాంట్లో వారిది. ఎందుకంటే దేన్ని మనం కొట్టివేయటానికి వీల్లేదు. నేను పరాశరానే నమ్ముతాను, పరాశరానే చెప్తాను అంటే కుదరదు. చాలామంది చాలా రకరకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, మనం పరాశర పద్ధతిలో వెళ్తున్నాం, కొంతమంది జైమినీ పద్ధతిలో వెళ్తారు. వాళ్ళకి యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తున్నాయంటే అది కరెక్టే వారు చెప్పేది. కొంతమంది నాడీ సిస్టమ్, కొంతమంది కేపీ సిస్టమ్, ఇట్లా రకరకాల పద్ధతులు అనేవి ఉన్నాయి. అల్టిమేట్గా మనకి ఏం కావాలయ్యా అంటే మన దగ్గరికి వచ్చిన క్లయింట్కి మనం సరిగా చెప్తున్నామా లేదా, వారికి మంచి జరుగుతుందా లేదా అనేది మనకి ముఖ్యం. మనకి ముఖ్యంగా కలియుగంలో చెప్పారు పరాశర పద్ధతే మనకి ఫలితం అనేది ఇస్తుంది 100% అని. కాబట్టి మ్యాక్సిమం పరాశర పద్ధతిలోనే మనం వెళ్తున్నాం. పరాశర పద్ధతిలో నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా చెప్పటం అనేది జరుగుతోంది. గొప్ప కాదు, అతిశయోక్తి కాదు. ఇది అమ్మవారి దయ, గాయత్రి అమ్మవారి దయ, నా పూర్వపుణ్యం, మా తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల ఏదో ఒక క్లయింట్ వచ్చాడు అంటే వారి ద్వారా మళ్ళీ 2-3 వచ్చే అవకాశం అనేది జరుగుతుంది. అలాగే మా గురువు గారి దయ, ఆయన రోజు కనీసం ఎంతో కొంత నువ్వు సంపాదించుకుంటావు అని నాకు ఆశీర్వచనం ఇచ్చారు. కాబట్టి ఆ గురువు గారి దయ. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఏంటంటే డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ప్రాథమికంగా మనం 100,000, 1,000, లక్షలు, కోట్లు సంపాదించామనేది కాదు, కానీ మన వల్ల ఒకరికి మంచి జరిగి వాళ్ళు మనకు చెప్పుకుంటే చాలు, మనకి మన పిల్లలకి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే 10 మందికి, మీ స్నేహితులకి, బంధుమిత్రులకి షేర్ చేయండి. 10 మందికి కూడా ఇది చేరుతుంది. నమస్కారం.